హాయ్ అండి అందరికీ. చాలామంది నా హెయిర్ కేర్ వీడియో కోసం అడిగారు కదా. సో ఈరోజు నేను నార్మల్గా సింపుల్గా హెయిర్ కేర్ ఎలా చేసుకుంటానో చూపిస్తాను. ఫస్ట్ అయితే మన దగ్గర ఇలాంటి వుడెన్ కోంబ్ అనేది ఒకటి ఉండాలి. ఎందుకంటే డీటాంగిల్ చేయడానికి చాలా యూజ్ అవుద్ది. ఇది అనేది బ్లడ్ ప్రెషర్కి చాలా యూజ్ అవుతుంది. సో నేను మ్యాక్సిమంగా తీసుకునే చిక్కులు అనేది ఈ వుడెన్ కోంబ్తోని ఇట్లా యూజ్ చేసి మంచిగా తీసేస్తాం అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఇట్లా యూరిన్ కోమ్తో ఇట్లా చేసినాక మన హెయిర్ అనేది పార్టీషన్లకి ఇట్లా డివైడ్ చేసుకోవాలి. ఈక్వల్గా ఇట్లా టూ పార్టీషన్స్ లెక్క డివైడ్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు నీట్గా నేను ఆల్రెడీ చేసుకున్నాను కదా, మీకు ఇంకొకసారి కావాలనుకుంటే నీట్గా హెయిర్ అనేది ఇట్లా చిక్కులు లేకుండా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు తీసుకున్నాక ఏం చేయాలంటే నేను ఫస్ట్ నాకు ఎక్కువగా హెయిర్ గ్రోత్కి నాకు యూజ్ అయ్యేది ఏంటంటే క్యాస్టర్ ఆయిల్. మీకు ఎంతమందికి తెలుసో తెలియదు కానీ క్యాస్టర్ ఆయిల్ అనేది చాలా బెనిఫిట్, చాలా యూస్ఫుల్ అవుతుంది. మనము క్యాస్టర్ ఆయిల్ యూజ్ చేసినాక ఏమైందంటే ఫస్ట్ దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ చెప్తే ఏంటంటే హెయిర్ గ్రోత్ అనేది చాలా యూజ్ అయింది. కాకపోతే ఫస్ట్ డ్యామేజ్ హెయిర్ అనేది ఒక 1 month వరకు డ్యామేజ్ హెయిర్ మొత్తం లైక్ ఊడిపోతుంది. మనం ఏమనుకుంటాం, ఇది యూజ్ చేసినాక డ్యామేజ్ హెయిర్ పోతుంది కాబట్టి అరే ఇది పడతలేదేమో అనేసి దీన్ని మనం వాడుకుంటుంటాం. కాకపోతే దీనివల్ల ఏంటంటే మనకి బ్లడ్ ప్రెషర్ అనేది మంచిగా వేసి మంచిగా హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది. నెక్స్ట్ నేను దాంతోపాటు రోజ్మెరీ, మీకు తెలుసో తెలియదు కానీ మనకి ఒక ఎసెన్షియల్ ఆయిల్ కూడా యూజ్ చేయడం చాలా మంచిది. కనిపిస్తుందా మీకు? రోజ్మెరీ. నేను రోజ్మెరీ సిరమ్ అనేది ఎసెన్షియల్ ఆయిల్ అనేది యూజ్ చేస్తాను. దీన్ని ఎక్కువ అవసరం లేదు, ఒక 2 drops అట్లా వేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు నేను చూపిస్తాను మీకు ఎట్లా అప్లై చేయాలో చూపిస్తూ చూడండి. ఫస్ట్ చిన్నది ఏదైనా ఒక బౌల్ తీసుకొని, నేనైతే మ్యాక్సిమంగా చిన్నప్పటి నుంచి అయితే ఫస్ట్ పారాషూట్ ఆయిల్ యూజ్ చేస్తుండే. కాకపోతే దాని తర్వాత మా మమ్మీ ఏం చేసిందంటే నాకు ఇది వాటికి ఆయిల్కి చేంజ్ చేసింది. ఫస్ట్ నా హెయిర్కి సరిపడా వాటికి ఆయిల్ తీసుకుంటా. వాటర్ ఆయిల్ పోసినాక ఇప్పుడు దానికి ఎక్కువ అవసరం లేదు. మనకి క్యాస్టర్ ఆయిల్ ఏదంటే జిడ్డు ఉంటుంది కాబట్టి మనకు అంత ఎక్కువ అవసరం లేదు. దానికి ఏం చేయాలంటే జస్ట్ ఒక హాఫ్ ఇట్లా కనిపిస్తుందా మీకు? ఇంట్లో ఇక ఒక హాఫ్ మూతలో ఒక హాఫ్ తీసుకొని దాన్ని మనం ఇంతకుముందు తీసుకున్న ఆయిల్లో మనం మిక్స్ చేయాలి. ఎక్కువ అవసరం లేదండి. ఇది జస్ట్ మీకు వర్కింగ్ ఉమెన్ అయి ఉండి లేదా కాలేజ్ గర్ల్ స్టూడెంట్స్ డైలీ యూజ్ చేయము, డైలీ ఆయిల్ పెట్టుకోము అని అనుకున్నప్పుడు ఏం చేయాలంటే జస్ట్ నైట్ హెడ్ బాత్ చేసే ముందు రోజు నైట్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి నేను ఎసెన్షియల్ ఆయిల్ ఉంది కదా, దీనికి డ్రాపర్ అనేది వస్తుంది. దీన్ని ఏం తీసుకోవాలంటే జస్ట్ ఒక 2 drops, ఎక్కువ అవసరం లేదు. ఇగో 1 2 3 సరిపోద్ది. ఇక ఈ 3 drops చేసినాక దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు పార్టిషన్ లెక్క డివైడ్ చేసినాం కదా, ఈ పార్టిషన్ లెక్క డివైడ్ చేసిన దానికి ఏం చేయాలి, నీట్గా ఇలా మనకి ఎలా అయితే అవసరం ఉందో అలా దీన్ని నీట్గా అప్లై చేసుకోవాలి. మీకు తెలుసో తెలీదో కాకపోతే మన హెయిర్ ఆయిల్ అనేది రూట్కి ఇట్లా నీట్గా అప్లై చేసుకుంటే మనకి హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు తగ్గుతుంది. ఎక్కువ అవసరం లేదు, ఇట్లా అప్లై చేసుకోవాలి. సేమ్ అన్నిటికి ఇట్లనే పార్టిషన్ లెక్క అన్నీ చేసుకున్నాక లాస్ట్కి ఇట్లా మొత్తం అప్లై చేసుకుంటాం కదా. అప్లై చేసినాక ఏం చేయాలంటే మీ హెయిర్ ఉంటుంది కదా, ఈ హెయిర్ని మొత్తము ఒకసారి ఇట్లా మళ్ళీ ఆయిల్ ఇట్లా పెట్టుకొని నీట్గా చేసినాక మీ దగ్గర ఇట్లా స్కాల్ప్ మసాజర్ ఉంటే ఇంకా చాలా బెస్ట్. ఇన్ కేస్ లేకపోతే ఏం చేయాలంటే జస్ట్ మన ఫింగర్స్ ఉన్నాయి కదా, ఫింగర్స్తో సరిపోద్ది. ఫింగర్స్తో ఇట్లా చాలా మంచిగా మసాజ్ చేసుకోవాలి. కనీసం ఒక 5 minutes అయినా మీకు వీక్లీ ఒక 2 నేను చెప్పిన ఆయిల్స్ యూజ్ చేసుకుంటూ చేస్తే మీకు మ్యాక్సిమంగా హెయిర్ ఫాల్ తగ్గి ఇట్లా నాలాగా లాంగ్ హెయిర్ అనేది వస్తుంది. వన్స్ ట్రై చేసి చూడండి. మీకు పెద్ద ఎక్స్పెన్సివ్ ఏం కాదు. మనకి క్యాస్టర్ ఆయిల్ కూడా మనకి మార్కెట్లో ఎక్కువ ప్రైస్ కాకుండా నార్మల్గా ఒక 100 rupeesలో దొరుకుతుంది. ఈ ఎసెన్షియల్ ఆయిల్ అనేది కొంచెం కాస్ట్లీ ఉంటుండొచ్చు, కాకపోతే ఇది మనకి నియర్లీ 6 months వరకు వస్తుంది. నాకైతే ఒక 6 months వచ్చింది. సో వన్స్ మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇన్ కేసు మీ హెయిర్ గ్రోత్కి ఏమైనా రిజల్ట్స్ వస్తే మళ్ళీ ఈ వీడియోకి వచ్చి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మహిరాంగ్ కపుల్.